అమరావతి రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత లభించడంతో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు పెదమరిమి, వడ్డమాను వంటి గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్తో కలిసి పెద్దపరిమిలో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి నారాయణ సమక్షంలో ఒకే రోజు 1000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చారు రైతులు. ల్యాండ్ పూలింగ్పై రైతుల అనుమానాలను నివృత్తి చేసిన మంత్రి అమరావతిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేరని, దేశవ్యాప్తంగా కేవలం వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని చెప్పారు. కంప్లీట్ చేసే విధంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పెద్దపురం ఇచ్చేవాళ్ళు ఏదైతే 29 గ్రామాలకి ఆనుకున్న పక్క ఇమ్మని అడిగారు. ఆల్రెడీ శాసనసభ్యులు వారు చెప్పారు, వీరు కూడా చెప్పారు. లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు అదే విధంగా చేసి మీకు చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఊళ్ళో విలేజ్ రోడ్లు ఏంటంటే మీకు టెంపరీ ఏదైనా చేయాల్సి ఉంటే మీరు శాసనసభ్యులకి ఇస్తే నేను చేయిస్తాను. ఇప్పుడు ఫిల్టర్ బ్యాట్లు ఎట్లా అట్లా ఏదైనా డ్యామేజ్ అయితే. అయితే ముఖ్యమంత్రి గారు నాకు 2014-19 చెప్పింది ఏంటంటే ఎలా అయితే ఆ రోడ్లు స్టాండర్డ్లో చేస్తున్నారో అదే విధంగా గ్రామ కంటాల్లో కూడా చేయమన్నారు. ఇప్పుడు 900 కోట్లతో 29 గ్రామాల్లో అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం. అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది. ఇంకా అటు ఇటు ఆ ఓపెన్ డ్రైన్స్ లో కాదు. తొందరలో కంప్లీట్ చేసే విధంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను.